శ్రీమాత్రే నమః. అమ్మవారిని చూడటానికి 2 కళ్ళు సరిపోవట్లేదు కదండీ! ఈ అదృష్టాన్ని నేనే కాకుండా మీ అందరికి కూడా చూపిచ్చాలి అని జెప్పేసి ఈ వీడియో తీస్తున్నానండి. వీడియో చాలా బావుంటుంది లాస్ట్ దాకా అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. అలాగే పూరి జగన్నాథ రథయాత్ర కూడా జరుగుతుంది గదా! అలాగే కృష్ణ మందిరానికి కూడా ఎళ్ళాను. ఆ స్వామివారి దర్శన భాగ్యాన్ని కూడా మీ అందరికీ చూపిస్తానండి. మీ అందరికీ తెలిసిన విషయమేనండి. తాడేపల్లిగూడెంలో అమ్మవారు గ్రామ దేవత అయిన వలసలమ్మ తల్లి. నేను చాలా వీడియోస్ తీశాను కదండీ! ఇంకా ఈ శుక్రవారం ఆషాఢ మాసం ఫస్ట్ శుక్రవారం శాకంబరీ దేవిగా అలంకరణ అయితే చేశారండి. నా అదృష్టం ఏంటో నాకు ఆ రోజు ఎళ్ళాలనిపించింది. ఎళ్ళాక అక్కడ చూసిన అద్భుతాన్ని చూసి ఇంకా నేనే కాకుండా మీ అందరికీ కూడా కల్పించాలని అమ్మవారినైతే చూపిస్తున్నానండి. ముందుగా ఇంట్లో ఉదయాన్నే దీపారాధన అయిపోతుంది గదా! ఇక దీపారాధన చేసేసుకున్నాను. బయటికి రాగానే మా ఇంటి ముందరే పెద్ద చెట్టు ఉంటదండి. కోడిపుంజుల చెట్టు. చెట్టు నిండా మంచిగా పూలు పూసినియి. చూస్తుంటేనే భలే అనిపించిందండి. ప్రకృతి ఎంత అందమైందో చూడండి. అందమైన ఫ్లవర్స్‌ని ఇచ్చిందండి. చాలా అనిపించింది. ఇంకా మేమైతే అమ్మవారి గుడికైతే బయలుదేరామండి. ఉదయాన్నే బాబు వెళ్ళిపోగానే ఇంకా గుడికి బయలుదేరామన్నమాట. శుక్రవారం గదా! అలాగే ఆషాఢ మాసం ఫస్ట్ శుక్రవారం గదా! ఎళ్దాం అనుకున్నాం. నేను ముందే షార్ట్ వీడియోలో చెప్పాను కదా! ఆషాఢ మాసంలో గ్రామ దేవతలకి, కుల దేవతలకి కూడా చాలా మంచి మాసమని అని చెప్పాను కదండీ! ఇంకా అనుకోకుండా ఎళ్ళాను. ఇంకా ఏమో అమ్మవారు నన్ను అలా పిలిపించుకున్నారేమో అనిపించింది నిజంగా. నేను కొంచెం దేవుడి భక్తురాలినండి. ఎక్కువగా నమ్ముతాను అన్నీని. పూజ చేసుకున్నంత సేపు నాకంటూ ఏమి కోరుకోను గానీ, నేనన్నీ మన ఇంట్లో ఒకళ్ళకి చెప్పుకున్నట్టే అన్నీ చెప్పుకుంటాను. నాకిలా జరిగింది, ఏంటి అని ప్రతి విషయం కూడా చెప్పుకుంటాననమాట. అమ్మవారు ఇన్నట్టు, స్వామివారు ఇన్నట్టు అనుకుంటాను అలాగా. ఇంకా గుడి దాకా వచ్చేసామండి. వచ్చేసాక ఉదయాన్నే కాబట్టి పెద్ద జనం లేరు గానీ తర్వాత తర్వాత చాలా వచ్చేసారండి. చాలా క్రౌడ్ పెరిగింది. ఇంకా ముందుగా వినాయకుడి దగ్గరికెళ్ళి వినాయకుడిని దండం పెట్టుకున్నానండి. స్వామిని కూడా చూసారు కదా! ఇంక పైనుంచి కింద దాకా కూరగాయలతోనే అలంకరణ. చాలా అనిపిచ్చింది. ఇంకా బయట కాళ్ళు కడిగేసుకొని, ఇంకా అమ్మవారి గుడిలోకైతే వచ్చామండి. కొబ్బరికాయలు కొట్టేసుకున్నాం. చూస్తున్నారు కదా! గుడి చుట్టూ కూడా ఇంకా అరటి చెట్లు కట్టేసి, అరటికాయలతోనే 15 టన్నుల కూరగాయలతో అమ్మవారిని అలంకరించారు. అంటే గుడి మొత్తం 15 టన్నుల కూరగాయలు పట్టినియంటండి. కూరగాయల మార్కెట్టు కమిటీ వాళ్ళుంటారు కదా! వాళ్ళైతే డొనేషన్ చేశారట. ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ మాసంలో తొలి శుక్రవారం ఇలా శాకంబరీ దేవిగా అలంకరిస్తారు. మనకి విజయవాడలో కనకదుర్గమ్మ తల్లికి కూడా శాకంబరీ దేవిగా అలంకరిస్తారు కదండీ! ఆషాఢ మాసంలో. అలాగే తెలంగాణలో కూడా బోనాల్లో కూడా అమ్మవార్లందరికీ అలాగే శాకంబరీ దేవిగా అలంకరణ చేస్తారు కదా! ఇక్కడే యాగశాలండి. యాగాలయ్యి అక్కడే జరుగుతాయి. ఇంకా రెడీ చేసుకుంటున్నారన్నమాట. చుట్టూ ఇలా గ్రిల్స్ అంటే క్రౌడ్ ఎక్కువగా ఉంటే క్యూ లైన్‌లో అయితే ఇలా పెడతారండి. కానీ నేను ఉదయాన్నే ఎళ్ళిపోవటం వల్ల లైన్‌లన్నీ ఖాళీగానే ఉంది. ఫస్టు రావి చెట్టు కింద ఒక చిన్న అమ్మవారుంటారు. చలివిడి పానకాలు అయ్యి ఇక్కడే సమర్పించుకోవాలమాట. ఈ చిన్న అమ్మవారికి కూడా చూడండి అలంకరణ అసల పచ్చిమిర్చి ఇక లేని కూరగాయ అంటూ లేదండి. మొత్తం కూరగాయలతో అసల దండలు కట్టి అసలు నేను చెప్తా ఉంటే నాకే ఒళ్ళు అంతలా విడిపోతుంది. నిజంగా కూడా మీరందరూ చూడవలసిన వీడియో అండి. ఇంతలా చెప్తున్నానంటే ఇంకా ముందు ముందు గూడా మీకసలు లోపల గుడిలో కూడా ఎంత చేశారన్నది ఇంకా చెప్పనవసరం లేదు. మీకంతా మీరే చూద్దురు. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకింతలా చెప్తున్నానో మీకు ముందు ముందు ఇంకా అర్థమవుతుందండి. ఇంకా అమ్మవార్లకయ్యి ఇక్కడే దీపం పెట్టేసుకుంటారు. పెట్టేసుకొని చలివిడి పానకాలు, కొబ్బరికాయలు అన్నీ సమర్పించుకుంటారండి. రావి చెట్టు దగ్గరుంటారు ఈ అమ్మవారు. ఇంకా రావి చెట్టుకి ముడుపులయ్యి కూడా కట్టుకుంటారు. అమ్మవారు అసల బలుసులమ్మ తల్లి అని పేరొచ్చింది. బలుసుల చెట్టు కింద ఆవిష్కరించారు అమ్మవారు. ఆ చెట్టు దగ్గర నుంచి తెచ్చి గుళ్ళో ప్రతిష్ఠించి అప్పటినుంచి పూజలయితే జరుగుతున్నాయండి. 12 సంవత్సరాలకొకసారి మీకు తెలిసిందే కదా! జాతర చేస్తారు. 12 సంవత్సరాలకొచ్చే జాతర అంత చేస్తారంటే మీకు నేను లాంగ్ వీడియోస్‌లో పెట్టానండి. ఇంకెవరైనా చూడలేకపోతే ఆ లాంగ్ వీడియోస్ కూడా చూడండి. చాలా చేశారండి అప్పుడు జాతరలు. ఆ టైంలో మేము ఇక్కడ ఉండటం మా అదృష్టం నిజంగానే. ఎక్కడకెళ్ళి దీపం పెట్టాలో ఆ టైంలో అక్కడే పెట్టాలన్నట్టు. మేము ఈ టైంలో అంటే మహాజాతర జరిగే టైంలో మేము తాడేపల్లిగూడెంలో ఉండటం నిజంగా మా మహాభాగ్యమేనండి. అప్పటినుంచి అమ్మవారినవుతే
ఏదో టైంలో వెళ్ళటం, దర్శనం చేసుకోవడం జరుగుతుంది. అలాగే మొన్న కూడా బాబు కాలేజీ స్టార్ట్ అవుతుందని చెప్పేసి, ఇంకా అమ్మవారికి చీర, పసుపు, కుంకాలు కూడా పెట్టుకున్నాను కదా! ఆ వీడియో కూడా పెట్టాను కదండీ! అది కూడా మీరు అందరూ చూసే ఉంటారు. చూడలేకపోతే ఒకసారి చూడండి. అప్పుడైతే అలంకరణ లేదు గుడికి. ఇప్పుడైతే అన్నీ చూసారా? పచ్చిమిర్చి తోరణాలు, వంకాయ తోరణాలు అసల ఫుల్లుగా ఇంకా గుడినైతే కూరగాయలతోనే అలంకరించేశారు. అమ్మ వాహనం సింహ వాహనం కాబట్టి సింహం నోట్లో నిమ్మకాయ పెట్టారు, దండలేశారు. అసలు చాలా అంటే చాలా చేశారండి. ఇంగో చూడండి ముందు గుడి ముందు ఎంట్రన్స్ మాట. అమ్మవారి గుడి లోపలికి వెళ్ళటానికి ఎంట్రన్స్ మాట. ఇంక అందరూ దర్శనం చేసుకున్న వాళ్ళందరూ అయితే ఇక్కడికొచ్చి కూర్చున్నారండి. శివుడిని అలాగే వినాయకుడిని కూడా ఎంత బాగా అలంకరించారో మాట. ఇప్పుడు లోపలికి అడుగు పెడుతున్నామండి. అసలయింది ఇప్పుడే ఉందండి అసలని. చూడండి అసల తోరణాలు అసల ఎంత బావున్నాయో చూడండి. అసలు స్తంభాలకు కూడా క్యారెట్లు, పచ్చిమిర్చి, వంకాయలు, బెండకాయలతో అసలు స్తంభం చుట్టూ ఇంకా అసలు ఎంత బాగా కట్టారండి. వంకాయలు, పచ్చిమిర్చి అసలు ఎంత కష్టపడి చేసుంటారో చూడండి ఈ అలంకరణ. నిజంగా వాళ్ళందరికీ చేతులెత్తి మొక్కాలి. ఇంతలా చేశారంటే వాళ్ళకి అమ్మ మీద ఎంత నమ్మకం ఒకసారి అర్థం చేసుకోండి. ఇంకా అమ్మవారు నిజంగా ఉన్నారండి తాడేపల్లిగూడెగాన్ని చల్లగా కాస్తున్నారంటే అమ్మ దయ వల్లనండి. గ్రిల్స్‌కి కూడా దోసకాయలు, గుమ్మడికాయలు, ఆనపకాయలు తోరణాల్లా కట్టేశారండి. ఇంకా చుట్టూరు ఒక ప్రదక్షిణం చేద్దామని చుట్టూ ప్రదక్షిణం చేస్తూ తీశాను. చుట్టూ కూడా కూరగాయలతో తోరణాలు కట్టేశారన్నమాట. చుట్టూ అమ్మవారి గుడి గర్భగుడి చుట్టూ అమ్మవారిని కొన్ని అమ్మవారినైతే ఉంచారు. అదే ప్రతిష్ఠించినట్టు గోడలకి ప్రతిష్ఠించారన్నమాట. ఆ అమ్మవారిని చూపిస్తున్నాను. ఇంకొక ప్రదర్శనం అయ్యాక లోపల అమ్మవారినైతే చూడటానికి అదే దర్శనం చేసుకోవటానికైతే ఎళ్ళానండి. అమ్మవారిని చూడగానే నాకెంత అనిపిచ్చిందో అసలని. కానీ ఎవరిని గర్భగుడిలో అయితే వీడియోలు గాని, ఫోటోలు గాని తీయనివ్వట్లేదు. చాలా ప్రయత్నించానండి. మీ అందరికి అమ్మవారిని పూర్తిగా చూపిద్దామని చాలా అంటే చాలా ట్రై చేశాను. కాకపోతే ఇంకా నాకు వీలవ్వలేదు. ఇంకా ద్వారపాలకులండి తర్వాతింకా అమ్మవారినైతే ఇగో ఇలా చూడండి. పూర్తిగా అయితే చూపించలేకపోతున్నాను. ఏమీ అనుకోవద్దు. అమ్మవారి అలంకరణ మాట. ఇంకా అమ్మవారిని దర్శనం చేసేసాక బయటకొచ్చేసాక ఆహ్, అంటే మనకి వీడియోస్ తీస్తామని చాలామందికి తెలుసండి. వాళ్ళు నన్ను గుర్తుపట్టి మేము తీస్తాంలే అని కొంచెం కొంచెంగా అంటే నాకు వీలవ్వలేని వాళ్ళు తీసి పెట్టారన్నమాట. చాలా సంతోషంగా అనిపించిందండి. ఇక్కడ కూడా అమ్మ నాకు సాయం చేసినట్టే అనిపించింది. చూసారా? ఎంత బాగా అసలు కరివేపాకుని ఎంతలా ఉపయోగించారంటే అసలని ఇంకా ఎనకాల అమ్మవారి ఎనకాల, విఘ్నేశ్వరుడు వెనకాల కూడా కరివేపాకుని అలాగా నిలబెట్టేసారు. చెట్లు తెచ్చి నిలబెట్టినట్టు నిలబెట్టారా అనుకున్నామండి. అంత బావుంది. ఈ అమ్మవారిని చూడండి కరివేపాకు పైన మన తాటాకు పాకేస్తాం కదా! అలా చిన్న పాకలా ఏసి లోపల అమ్మవారి నుంచి అలంకరణ చేశారు. ఉల్లిపాయలు, బంగాళదుంపలు, వంకాయలు, పచ్చిమిర్చి, క్యారెట్లు, టమాటాలు, క్యాప్సికమ్ రెడ్డు, వైటు, పింకు అన్ని రకాలు ఇంకా లేనిదంటూ లేదు. బీరకాయలనైతే ఇంకా పాదులకి ఎలా కాస్తే వేలాడతాయో అలా వేలాడదీశారండి. చూడటానికే మహాభాగ్యం అండి. అసలు నిజంగా అదృష్టం ఉంటే గాని ఇలాంటివి చూడమేమో నిజంగానే. చాలా అనిపిచ్చింది. మీరు కూడా చూసారు కదా! మీకేమనిపించిందని కంపల్సరీగా కామెంట్ చేయండి. నిజంగా కామెంట్ చేస్తే నాకు కూడా హ్యాపీ అవుతాను. నేను కూడా కొంచెమన్నా ప్రయత్నించాను. మీ అందరికి చూపించానేమో ఈ ప్రయత్నంలో నేను కూడా పాల్గొన్నందుకు నాకు కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది. నిజంగా మీకు కూడా ఏమనిపించిందన్నది కామెంట్ చేయండి. ఇక్కడేనా ఇంకా ఏమన్నా అంటే మీ చోట మీ దగ్గర దేవాలయాల్లో కూడా ఇలా చేస్తారా అన్నది కూడా కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేస్తే మనం ఇంకా ముందుకెళ్ళి ఇంకా ఇలాంటి వీడియోస్ ఎన్నో తీయాలని నాకు చాలా ఉందండి. నాకు కొంచెం దైవభక్తి ఎక్కువే అని మీకు మొదట్లోనే చెప్పాను కదా! దాని గురించి ప్రతి దేవాలయాన్ని కూడా చూపించేద్దామనే నా ప్రయత్నం అండి. అంటే కొన్ని వీడియోస్ ఎళ్ళకపోతే కొంచెం ఇంట్రెస్ట్ లేదేమో అని అనుకుంటాం కదా! అందుకని తీయటం కొంచెం వెనక్కి అడుగేస్తున్నాను. కానీ మీ సపోర్ట్ ఉంటే ఇంకా ముందుకెళ్తాను. ఇలాంటి వీడియోస్ ఎన్నో తీయాలని నాకనిపిస్తది. అలాగే మీ అభిప్రాయం కూడా చెప్పండి. ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలి, ఏంటి అన్నది
మీకు మీకు నేను మీకెలా నచ్చుతున్నాను అన్నది కూడా కొంచెం కామెంట్ చేయండి. ఇంకా అమ్మవారి దర్శనం అయితే చాలా అంటే చాలా జరిగింది. అందరూ కూడా వచ్చి అందరూ ఫోటోస్, వీడియోస్ ఇంకా అమ్మవారిని తీసుకోవటం చాలా అనిపిచ్చిందండి ఇంకా. ఎవరు చేతిలో ఫోనున్నా ఆ అదృష్టాన్ని ఎవరు మిస్ చేసుకోకూడదని అందరి ఫోన్‌లోని తీసుకున్నారన్నమాట. ఇంక బయటకొచ్చేసాక శనగల ప్రసాదాన్ని ఇచ్చారండి. ప్రసాదాన్ని స్వీకరించి కాసేపు కూర్చుని అమ్మవారి దగ్గర ఇంకా చుట్టూరనే భోజనాలు శుక్రవారం కదండీ! అన్నదానం జరుగుతుంది గుళ్ళోని. ఇంకా అన్నీ రెడీ చేస్తున్నారన్నమాట. కూరగాయలు కోసేవాళ్ళు కూరగాయలు కోస్తున్నారు. వంటలు చేసేవాళ్ళు వంటలు చేస్తున్నారు. అలాగే పులిహోరనైతే కలిపి పెట్టారండి. మళ్ళీ రైస్ మార్చారు. మళ్ళీ పులిహోర కలుపుతారట. ఇంకా శారీసు అమ్మవారి శారీసు ఇలాగా ప్రదర్శనలో ఉంచారు. అంటే ఎవరు కావాలన్నా తీసుకుంటారు అని చెప్పి, ఇంకా ఇప్పుడైతే ఎక్కువొస్తారు కదా! అందరికీ అందుతాయి అనే ఉద్దేశంతో అమ్మవారి చీరలనైతే పెట్టారండి. చాలా బావున్నాయి. ఎవరికి నచ్చినయి వాళ్ళు తీసుకుంటున్నారన్నమాట. ఇంక తీసుకున్నాక నేను బయటకొచ్చేసానండి ఇంకా. మా వారికి ఫోను చేశాను. ఆయన వచ్చి దించేసి దర్శనం చేసుకొని వెళ్ళిపోయారన్నమాట. ఇంక నేను దర్శనం చేసుకొని వీడియోస్ తీసుకునే లోపల కొంచెం లేట్ అవుతుంది కదా! మీరెళ్ళిపోండి అని జెప్పేసి అన్నానన్నమాట. ఆయనుంటే నన్ను తొయనివ్వరు ఎళ్దామా, ఎళ్దామా అంటూ ఉంటారు. అందుకోసం ఆయన్ని పంపేసి నేను ప్రశాంతంగా అన్ని వీడియోస్ తీసి మీకు చూపిస్తున్నానండి. ఇంకా గుడి నుంచి బయటకొచ్చేసాక 4 అడుగులేసాను ఆయనొచ్చే లోపల. ఆయనొచ్చి తీసుకొచ్చారు. మళ్ళీ నేను కృష్ణ మందిరానికైతే వచ్చానండి. పూరి జగన్నాథ రథయాత్ర జరుగుతుంది గదా! మన దగ్గరలో పూరి అయితే ఎళ్ళలేం గానీ, మన దగ్గరలో కృష్ణ మందిరం ఉందండి. అక్కడికెళ్ళాను. ఈ కృష్ణ మందిరం అయితే గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్డు సత్యవతి నగర్‌లో ఉంటుందండి. చాలా ప్రశాంతంగా ఉంది గుడంతా. నేనెళ్ళేసరికి సత్సంగము, పూజలు అన్నీ అయిపోయినాయండి. స్వామివారి హారతి అన్నీ అయిపోయినియి. నేను గుడి దగ్గర వీడియోస్ తీసుకునేసరికే 11 అలా అయిపోయింది. ఇంకా టయానికి ఉండదు కదా! ఇంక వచ్చేసరికి లేదు. కాపోతే స్వామి దర్శనం అయితే చాలా జరిగింది ఇంకా. ఇంకా స్వామిని చూస్తూ కాసేపు అలా కూర్చొని దర్శనం చేసుకున్నాననమాట. ఎవ్వరు లేరు. ఇంక నేనొక్కదాన్నే ఉన్నానండి. ఇంకా ఫ్యాన్ చూసారా? నా ఎనకాల ఫ్యాన్ తిరుగుతూనే ఉంది. ఎవ్వరు లేకపోయినా ఫ్యాన్ ఆన్ చేశారు. ఎందుకంటే స్వామికి గాలి తగలాలని. చూసారా? కృష్ణ భక్తులంటే అలాగే ఉంటారండి. కృష్ణ భక్తులే కాదు మనం కూడా అంతే. మనకులాగే స్వామి కూడా అనుకుని ఆ విధంగా చూస్తే స్వామి మరి మనల్ని ఆదుకోకుండా ఎలా ఉంటారు చెప్పండి? స్వామి అంటారంట, "మీరు నా వైపు ఒక్కసారి చూస్తే మీ ఎనక నేను 100 అడుగులు ఏయిస్తాను" అని చెప్పి అంటారట. ఏదో నాకు తోచింది చెప్పానండి. ఇంకా స్వామి దర్శనం అయితే చేసుకొని కాసేపు ప్రశాంతంగా కూర్చొని, ఇంకా కిందకి దిగిపోయాక ప్రసాదం ఇచ్చారు. ఇంకా ప్రసాదాన్ని కూడా స్వీకరించాక, ఇంకా మళ్ళీ మా వారికి ఫోను చేశాను. ఆయన ఎక్కువ సేపు ఉండరు కదా! వీడియోస్ అంటే చాలా టైం పడుతుంది కాబట్టి ఆయన ఎళ్ళిపోయారు మళ్ళీని. సరే అని చెప్పి ఇంక నేనే 4 అడుగులు ఏద్దామని చెప్పి అలా నడుస్తా ఉంటే ఇంకా మా వారికి కాల్ చేస్తే వచ్చారన్నమాట. ఈ కాలనీ కూడా చాలా ప్రశాంతంగా చాలా బావుందండి. అసలన్నీ ఇండివిడ్యువల్ హౌస్ బావుంది. చాలా అనిపిచ్చింది. ఇంకా మా వారొచ్చారు. ఇంకా ఇంటికైతే బయలుదేరిపోయాను.